మళ్ళీ చిన్న చిన్న చేపలతో మీ ముందుకు వచ్చేసానండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ అండి. ఈరోజు చేపల కోసం నేనైతే మార్కెట్కి వెళ్ళలేదు, కానీ చేపలే వీధిలోకి వచ్చాయన్నమాట. ఇంకా వీధిలోకి వచ్చాయి కదా, వెళ్ళడం ఎందుకని ఇక్కడే తీసుకున్నాను. ఈ చేపలు చూసారా, వీటిని ఏటి బొంతలు అంటారంట. చేపల పేర్లు నాకైతే తెలీదు, ఎప్పుడూ వండలేదు. ఆవిడ చూపించి ఈ చేపలే బాగుంటాయి, ఇగురు పెట్టుకో బాగుంటుందని చెప్పింది. పోనీలే తీసుకుందామని తీసుకున్నాను, కానీ ఆవిడైతే చేసి ఇవ్వలేదండి. నువ్వే చేసుకో, చిన్న చిన్న చేపలు నాకు చేయడానికి లేట్ అవుద్దని ఆవిడ తొందరపడి వెళ్ళిపోయింది. నేను ఏదో పెద్ద చేసేస్తాను కదా అని తీసుకున్నాను, కానీ చేసేసరికి 2 hours పట్టిందనమాట. చాలా తలనొప్పి ఇలాంటి చిన్న చిన్న చేపలు చేయడం మాత్రం. వాళ్ళైతే 2 minutesలో చేసి ఇచ్చేస్తారు, నాకు 2 hours పట్టింది. సర్లే ఏదో ఒకటి చేశాను. ఈ వంట చూడండి చేస్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి అవి బాగా వేగాక ఓన్లీ వెల్లుల్లి మాత్రమే వేసానండి, అల్లం వేయలేదు. అల్లం చేపలకి బాగుండదు, ఇగురు పెట్టుకుంటున్నాను కదా. ఇంకా అవి బాగా వేగిన తర్వాత టమాటో పీసెస్ వేసాను. ఇది కూడా బాగా మగ్గనివ్వాలి. ఇవి ఇలా వేగుతూ ఉన్నాయి. బాగా వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్నాను ఫస్ట్. ఇప్పుడు కారప్పొడి వేసుకుంటున్నాను సరిపడినంత. చేపలు చిన్న చిన్నవి ఎప్పుడు వండలేదు, అంటే మ్యాక్సిమం నేను ఫ్రైయే చేసేస్తుంటాను కదా. మీరు చూస్తున్నారు నా వీడియోస్, మీకు తెలిసే ఉంటుంది. కానీ ఈసారి ఈ చేపలు బాగా చిన్నవిగా ఉన్నాయి. ఇవి ఫ్రై చేస్తే ఇంకా పెనానికి అంటుకుపోతాయని ఇగురు పెట్టుకుందాం అనుకున్నాను. ఆవిడ కూడా చెప్పిందనమాట, బాగుంటుంది ఇగురని. చాలా వరకు వాళ్ళనే అడగాలండి, అమ్మే వాళ్ళనే. వాళ్ళకి తెలుస్తుంది ఏ చేపలు ఎలా వండితే బాగుంటుందో, వాళ్ళకి తెలుస్తుంది మ్యాక్సిమము. మనకు తెలియదు కదా వాటి పేర్లు, అవి ఎలా వండితే బాగుంటుందని. మనలాంటి బిగినర్స్కి తెలియదు కదా, అందుకే వాళ్ళని అడిగేసామనుకోండి ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత మనం ఈజీగా కుక్ చేసుకోవచ్చు. అందుకని వాళ్ళనే అడగండి ఫస్ట్. మొత్తానికి ఇది బాగా వేగిన తర్వాత, అంటే టమాటో జ్యూస్ బయటకు వచ్చేలాగా బాగా వేగాలి, అప్పుడే బాగుంటుందన్నమాట. పులుపు వస్తుంది కొంచెం. తర్వాత వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి, వాటర్ బాగా దగ్గరకి. చేపలు ముందు వేసుకోకూడదండి, ఎందుకంటే అవి ఎక్కువ వాటర్లో బాగా ఎక్కువ ఉడికాయి అనుకోండి, చేప వేగంగా ఉడికిపోతుంది కదా, ముక్కలుగా ఊడిపోతూ ఉంటుంది అనమాట, ఇచ్చిపోతాయి అన్నమాట. అలా ముందు వేసుకోకూడదు, మ్యాక్సిమం తర్వాతే వేసుకోవాలి. కొన్ని పెద్ద చేపలు అయితే కొంచెం ముందుగా ఆయిల్లో వేపుకోవచ్చు. ఇవి బాగా చిన్నవే కదా, ముందు వేపుకున్నాం అనుకోండి మొత్తం ఇంకా ఏం ఉండదు, ఇంకా ముడులు మిగులుతాయి. అందుకని ముందు వేసుకోవద్దు. ఇలా బాగా మనం కర్రీ వండుకున్న గ్రేవీ బాగా రెడీ చేసుకున్నాక అప్పుడు వేసుకోవాలన్నమాట. ఉప్పు నేను ఇప్పుడు వేసుకున్నాను. ఇప్పుడు చూసుకొని టేస్ట్ చూసుకొని మళ్ళీ మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఆ చేపలను ఒక్కొక్కటిగా వేస్తున్నాను అనమాట నేను, వేరువేరుగా, ఒకదానికి ఒకటి అంటుకోకుండా. మొత్తానికి బాగా చేశానండి, తలతల మెరిసిపోతున్నాయి అనమాట, అంత బాగా చేశాను. నేనేనా చేశాను అనిపించింది. ఇప్పుడు చేయలేదు కదా, కొంచెం ఎక్సైట్ అయ్యాను. బాగానే చేశానులేండి, కాకపోతే ఎక్కువ టైం తీసుకున్నాను. మా ఆయన అయితే చాలాసార్లు అన్నారు, ఇంత టైమా, చేపలు అమ్మే వాళ్ళు అయితే ఎంత వేగంగా చేస్తారని. మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా మనం బాగా చేయడానికి. చేపలన్నీ వేసుకున్నాం కదా ఇలాగా. ఇప్పుడు ఇవి ఫాస్ట్గా కలిపేసాం అనుకోండి విరిగిపోతాయి అన్నమాట. అందుకే నెమ్మదిగా ఒక్కో వైపు కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2 minutes ఉడికిస్తే సరిపోతుంది. ఆ టైంలో ఉడికిపోతాయి అన్నమాట. అంటే చేపలు పెద్దగా ఎక్కువ టైం తీసుకోవు కదా ఉడకడానికి, అందుకని 2 minutes సరిపోతుంది. ఎక్కువ టైం ఉడికించినా కూడా చెదిరిపోతాయి అన్నమాట, అందుకని తక్కువ టైమే ఉడికించుకోండి. చిన్న చేపలు ఎక్కువ ముళ్ళు ఉంటాయేమో అనుకుంటాం, కానీ అలా ఏమి ఉండదండి. అవి మనం అంటే రావాలి, చేపలు తినడం కూడా రావాలన్నమాట. సైడ్స్ నుంచి ఇలా నొక్కి పట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ముళ్ళు నుంచి ఫ్లెష్ వేరు పడిపోతుంది. ఆ తర్వాత మనం ఈజీగా తీసుకోవచ్చు. మధ్యలో బోన్ అంతా ఈజీగా వచ్చేస్తుంది, అది పెద్ద కష్టమేం కాదు. చూడండి, 2 minutes తర్వాత బాగా ఉడికిపోయింది, ఇలా వచ్చిందనమాట. చూపిస్తున్నాను చూడండి, బాగుంది కదా. టేస్ట్ కూడా అదిరిపోయింది, అసలు చాలా బాగుంది. టమాటో పులుపు తప్పితే ఇంకా చింతపండు పులుపు ఏమీ లేదు. ఇగురని చెప్పాను కదా ఆల్రెడీ, అందుకే పులుపు ఏం వేసుకోలేదు. చాలా చాలా బాగుంది టేస్ట్. మీకు ఈ చేపలు దొరికితే తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ అవుతుందన్నమాట.
నేను చేపల కర్రీ వండానంటే చాలు, భోజనానికి ముందే కొంచెమైనా టేస్ట్ చేయకుంటే నాకు మనసు ఊరుకోదు. ఇదిగోండి, నేను చెప్పాను కదా ఇందాక ముళ్ళు ఎలా ఈజీగా తీసుకోవాలని. చూడండి, సైడ్స్ నొక్కితే ఇలా ఫ్లెష్ అనమాట, బోన్ నుంచి వేరు పడిపోతుంది. అప్పుడు ఏ పార్ట్ కా పార్ట్ మనం ఈజీగా తీసుకోవచ్చు. మధ్యలో ముళ్ళు ఏమో ఈజీగా వచ్చేస్తుంది, అది పెద్ద విషయం ఏం కాదు. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇలాగనమాట ముళ్ళు సైడ్కి ఇలా వచ్చేస్తుంది, ఏం కాదు. ఈజీయేనండి తినడం, అంత ఏం కష్టమేం కాదు. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.